ఎన్నికలు ఖాయం కేటీఆర్ అంటుండు. ఉప ఎన్నికలు ఖాయం. మరి ఉప ఎన్నికలు ఖాయమే, మేము కూడా చెప్తున్నాం. కానీ నువ్వు గెలవడం ఖాయమా? నీ నువ్వు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. నీ ఆధ్వర్యంలో, నీ నేతృత్వంలో నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్గా గెలవడం సాధ్యమా? 3 లేదా 6 నెలల్లో ఎలక్షన్స్ వస్తాయట. ఈ బై ఎలక్షన్సే కాంగ్రెస్కు మరణశాసనం కాబోతున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ను హైదరాబాద్ ప్రజలు నమ్మలే. ఇక్కడ బీఆర్ఎస్ బంపర్ మెజారిటీతో గెలిచింది. రాబోయే ఉప ఎన్నికల్లో కూడా ఇదే సీన్ పునరావృతం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు జూబ్లీహిల్స్లో గెలుస్తావా నువ్వు? జూబ్లీహిల్స్లో ఆ మాగంటి కుటుంబంలోనే అటు భర్త, ఎవరు భార్య, ఇటు మాగంటి బ్రదర్ వాళ్ళ గొడవ, ఇంట్లోనే పెద్ద లొల్లి నడుస్తున్నది. వాళ్ళది టెక్నికల్గా, లీగల్గా చాలా ప్రాబ్లమ్స్లో వాళ్ళు ఇదితో ఉన్నారు. అయినా అసలు అక్కడ సెంటిమెంటు, సానుభూతి ఏమైనా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటే అది కూడా వర్కౌట్ అయ్యే అవకాశం కనిపిస్తలేదు. పోనీ మీ పార్టీ ఏమైనా బలంగా ఉన్నది, ఏమైనా ఇది అయ్యే అవకాశం ఉందా అంటే నీ ఇంట్లోనే చక్కగలేదు. మీ ఇంట్లోనే కవితనే మిమ్మల్ని కార్నర్ చేస్తున్నది. రాష్ట్రంలో 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఆగమాగం చేసిరు, పెద్దగా ఏమి లేదు, కేసీఆర్ మంచోడే కానీ కేసీఆర్ కింద వాళ్ళంతా దొంగలు, రాక్షసులు అని ఆమె మాట్లాడుతుంది. ఇక మీ పార్టీ అక్కడ గెలవడానికి అవకాశం ఏముంది? నువ్వు మిగతా 10 పక్కన పెట్టు, జూబ్లీహిల్స్లో గెలవడానికి అవకాశం ఉందా చూడు ఫస్ట్. మిగతా 10 సంగతి తర్వాత చూద్దాం. మిగతా 10లో బై ఎలక్షన్ వచ్చేవి 10కి 10 వస్తాయా అంటే నాకు డౌటే. 10కి 10 వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే స్పీకర్ నోటీసులు ఇచ్చిండట. నోటీసులకు ఏమంటారు వాళ్ళు? సుప్రీంకోర్టులో ఎట్లాగైతే మేము పార్టీ మారలేదని చెప్తారో సేమ్ మేము పార్టీ ఏం మారలేదు, మేము ఓన్లీ జాతీయ జెండా కప్పుకున్నాం, దేవుని కండువా కప్పుకున్నామని ఏదో ఒక ఇది చేసి తప్పించుకునే అవకాశమే ఉంటుంది. దాన్ని కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాం. మీరు పార్టీ మారింది వాస్తవమే, మీరు దమ్ము ఉంటే రాజీనామా చేయాలని మేము క్వశ్చన్ చేయడంలో మాకు అర్హత ఉన్నది. మీకేం అర్హత ఉన్నది? మీరు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని మీ హయాంలో జాయిన్ చేసుకున్నప్పుడు రాజీనామా చేసిరా? ఎలక్షన్లకు పోయిరా? మీరు గదే చేసిరు, ఈయన గదే చేస్తున్నాడు. 2014లో కూడా అదే పని చేసినావు. 2018లో గెలిచిన తర్వాత అదే పని చేసినావు. 80 స్థానాలకు పైగా మీకు ప్రజలు తీర్పిచ్చిన తర్వాత అదే పని చేసినావు. ఇప్పుడు ఆయన అదే పని చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఉప ఎన్నికలు ఖాయమా అంటే నేను అనుకోవడం ఒక ఖైరతాబాద్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉన్నట్టు కనబడుతున్నది. ఇక మరి కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుది ఏమైందో చూడాలి. కానీ కొంత 50-50 అది. ఇక మిగతా 7 అయితే అసలు రూల్డ్ అవుట్, అవి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకుంటలేరు, మేము పార్టీ మారలేదని చెప్తారు బయట. స్పీకర్ కూడా గదే చెప్తారు. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఏకంగా అఫిడవిట్ వేసిరు వాళ్ళు. ఏమన్నా జరిగే అవకాశం ఉన్న ఒకే ఒక్క నియోజకవర్గం దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గం. దాంతోపాటు అది ముందుగానే స్పీకర్ ఏమైనా నిర్ణయం తీసుకుంటే జూబ్లీహిల్స్తో పాటు వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ నువ్వు జూబ్లీహిల్స్లో గెలిచి చూడు, మిగతా 10 తర్వాత ఆలోచిద్దాం. అది ఆలోచించి ఫస్ట్. అయినా నీ ఆధ్వర్యంలో ఎలక్షన్ అన్నది ఉత్తదే. ఇగో వచ్చేది బై ఎలక్షన్ కాదు, కాంగ్రెస్కు బై ఎలక్షన్. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో గెలవాలి. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కేటీఆర్ సవాల్. మరి అప్పుడెందుకు దమ్ము లేదు మీకు? మీరు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళని దమ్ము గురించి అడుగుతున్నావు, రైట్. మేము అడుగుతున్నాం, దమ్ముంటే 10 మంది రాజీనామా చేయాలి, మీరు దొంగలు అంతా పార్టీ మారిరండి. మరి మిమ్మల్ని ఆనాడు మేము క్వశ్చన్ చేసినాం. 12 మందిని తీసుకున్నావు, టీడీపీ నుంచి గెలిచిన వాళ్ళని తీసుకున్నావు, బీఎస్పీ నుంచి గెలిచిన వాళ్ళని తీసుకున్నావు. మరి దమ్ముంటే వాళ్ళు ఎందుకు ఆనాడు రాజీనామా చేయించలే? నీకు దమ్ము లేదా? ఆనాడు దాచుకున్నావు, దొంగవు. ప్రజల కోసం కాదు, స్వలాభం కోసమే ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు పోయిండ్రు. ఓట్లేసి గెలిపించిన వాళ్ళకు వెన్నుపోటు. ఏం నీతులు చెప్తున్నాడు ఇవాళ. మరి ఆనాడు ఓట్లేసి గెలిపించిన వాళ్ళు మీ పార్టీలోకి వచ్చారు కదా, మరి అదెట్లా? 20 నెలల్లో రేవంత్ రెడ్డి చేసింది ఏంటో ప్రజలకు చెప్పి ఉప ఎన్నికలకు వెళ్ళాలి. పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో సుప్రీంకోర్టు తీర్పుతో ఓటమి భయం పట్టుకున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.